హలో! వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ నీ. జూన్ మంత్‌లో నేను పూణేకి వెళ్ళాను. ఆఫీస్ వర్క్ ఇంకా నా ఫ్రెండ్‌ని కలవడానికి. అక్కడ కొన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసినా. అవన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సడన్ ప్లాన్ అయ్యేసరికి బస్ బుక్ చేసుకున్నాను వెళ్ళేటప్పుడు. అండ్ అది ఎర్లీ మార్నింగ్ 4-5 ఆ టైంలో అక్కడున్నాను పూణేలో. నేను పూణేలో 9 డేస్ ఉందాం అనుకుంటున్నాను. ఆ 9 డేస్ కూడా నా ఫ్రెండ్‌తో వాళ్ళ ఫ్లాట్‌లో ఉంటాను. సో, ఫస్ట్ థింగ్ నేను అక్కడికి వెళ్ళగానే సాటర్డే అండ్ సండే కలిసొచ్చింది కాబట్టి నేను బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ థింగ్ దగ్దుషేత్ గణపతి టెంపుల్‌కి వెళ్ళాము. స్పెషల్ దర్శనం లైన్ కూడా ఉంది. అలాగే నార్మల్ దర్శన్ లైన్ ఉంది. స్పెషల్ దర్శన్ లైన్ అయితే ఒక 30 మినిట్స్ అలా పడతది. అండ్ ఆ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత రైట్ సైడ్ వస్తే మొత్తం అన్నీ స్ట్రీట్ షాపింగ్ ఉంటదక్కడ. జ్యువెలరీ, డ్రెసెస్, ఫుట్‌వేర్ అన్ని రకాల స్ట్రీట్ షాపింగ్ ఐటెమ్స్ అయితే అక్కడ దొరికేస్తాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. స్ట్రీట్ షాపింగ్‌లో ఎలా ఉంటాయో తెలుసు కదా! స్ట్రీట్ షాపింగ్‌లో మంచిగా మనకి కరెక్ట్ రేట్స్‌లో దొరకాలి అనుకుంటే బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. అవి ఉంటే మంచిగా మీకు రీజనబుల్ కంటే మంచి తక్కువ రేట్స్‌లో దొరికేస్తాయి. అట్లనే అనిపించింది ఇక్కడ గూడా. స్ట్రీట్ షాపింగ్ అంటే ఇట్లా టెంపుల్ పక్కన మనం చూస్తూ ఉంటాం కదా! 2, 3 గల్లీలు ఇట్లా ఉంటదేమో అని అనుకున్నాను గానీ కాదు. చాలా పెద్దగా ఉండే అక్కడ స్ట్రీట్ షాపింగ్. చాలా ఐటెమ్స్ చిన్న చిన్న నుండి పెద్ద పెద్ద వరకు ఉండేసరికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ గల్లీలు వెళ్తూనే ఉన్నాం, వస్తూనే ఉంది. ఇంకా సగంలోనే ఆపేసి మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఇక్కడ నెక్స్ట్ చూపిస్తుంది ఇది శనివార్ వాడ అనమాట. ఇది కూడా చాలా ఫేమస్ ప్లేస్. కాకపోతే నెక్స్ట్ ఈ వీక్‌లో ఎప్పుడైనా వెళ్దామని అనుకోని అప్పుడు వెళ్ళలేదు. ఆ తర్వాత మేము ఎఫ్‌సీ రోడ్‌కొచ్చాము. ఎఫ్‌సీ రోడ్ కూడా మొత్తం ఫుల్ ఆఫ్ స్ట్రీట్ షాపింగ్ అండ్ ఒక కాలేజ్ ఉంటది. ఇది నా ఫ్రెండ్ చదువుకున్న కాలేజ్ అంట. సో, అక్కడ లోపలికెళ్ళాము. లోపలికెళ్ళి తన మెమోరీస్ అన్నీ చెప్తూ ఉండే. చాలా మంచిగా అనిపించింది కాలేజ్. ఆ తర్వాత ఫేమస్ ఫుడ్ ప్లేసెస్ అవన్నిటికి తీసుకొనెళ్ళింది. అక్కడ నుండి మేము ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఫ్లాట్‌కొచ్చేసాం. అప్పుడే వర్షాకాలం కొంచెం స్టార్టింగ్‌లో ఉండే. సో, కొన్నిసార్లు వాన పడింది, కొన్నిసార్లు పడలేదు. కానీ ఆ వెదర్ అదంతా చాలా బాగా అనిపించింది. ఇది డే 2 ఇన్ పూణే సండే. సో, యాక్చువల్‌గా మా ప్లాన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేసి సన్‌రైజ్ చూద్దాము ఒక మంచి ప్లేస్‌లో అని అనుకున్నాం. ట్రెక్కింగ్ ప్లాన్ చేసాము. కానీ మార్నింగ్ మేము అనుకున్న టైంకి లెవ్వలేదు. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ లేసాము. అందుకని ఆ హిల్స్‌కి వెళ్ళాలి అని అనుకున్న ప్లాన్ ఒక్కటి మేము క్యాన్సిల్ చేసుకున్నాం. తర్వాత దగ్గరలో ఉన్న ఒక డ్యామ్‌కి తీసుకెళ్తా అని చెప్పింది. సో, గూగుల్‌లో పిక్స్ గానీ, ఆ లొకేషన్ ఏం డీటెయిల్స్ గానీ నేనేది చూడలేదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోయినాం. ఎట్లుంటదో చూద్దాము అని. ఈ ప్లేస్ పేరు రిహేగావ్ డ్యామ్ అనమాట. పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటది. అక్కడ నుండి ఒక 100 మీటర్స్ కొంచెం నడుస్తే మనకి వ్యూ అయితే కనిపిస్తది. నా ఫ్రెండ్ ఆల్రెడీ ఈ ప్లేస్‌కి వెళ్ళిండే. డ్యామ్‌లో చాలా అంటే చాలా వాటర్ ఉండే అంట అప్పుడు. కానీ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువే ఉండే కానీ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే. ఎక్కువ జనాలు గూడా లేకుండే కాబట్టి చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. మంచిగా చాలా సేపు అక్కడే కూర్చున్నాం మేము. అప్పుడు పూణేలో చాలా వర్షాలు పడుతున్నాయి అవన్నీ అన్నారు. సో, అందుకని మేము ఎప్పుడు మాతో రెయిన్ కోట్స్ గానీ, అంబ్రెల్లాస్ గానీ పెట్టుకొని వెళ్ళాము. కాకపోతే ఆ టైంలో అయితే పడలేదు. సో, మంచిగా కూర్చొని కొద్దిసేపు ఎంజాయ్ చేసినాం ఆ వ్యూని. చాలా మంచి ఫోటోస్ గూడా వచ్చిండే. రిటర్న్ వాక్‌వే ఇట్లా ఉండే అనమాట. మంచిగా చెట్లు అవి ఇంకా వాన పడేలాంటి వెదర్ చాలా బావుండే. నెక్స్ట్ ఇంటికి రాగానే బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఆస్త ధోక్లా చేస్తా అని చెప్పింది. సో, అది చేస్తుంటే నేను వ్లాగ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే ఫస్ట్ టైమ్ నేను ధోక్లా తినడం. చాలా టేస్టీగుండే. సో, ఆఫ్టర్‌నూన్ అంతా ఇంట్లో చిల్ అయిన తర్వాత బయటికొచ్చి ఇది కన్నూకి చాయ్ ఫేమస్ అని చెప్తే అక్కడ ఆగాము. అక్కడ లెమన్ టీ, ఐస్ టీ ఇంకా అవన్నీ తాగేసి ఆ తర్వాత మేము మార్నింగ్ అనుకున్న హిల్స్‌కి ఇప్పుడు వెళ్తున్నామనమాట. సో, ఇవి మారుంజి హిల్స్. ప్లేస్ వెళ్ళిన తర్వాత ఎట్లుంటదో లేదో అనేది నేనసలు ఆలోచించను కూడా ఆలోచించలే అక్కడున్నప్పుడు. మొత్తం ఆ వే కూడా నాకు చాలా బాగా నచ్చుతుండే. ఆ వెదర్‌కి, మేము వెళ్తున్న గ్రీనరీ ప్లేసెస్‌కి అవన్నిటికి చాలా మంచిగా అనిపించింది. ఆ జర్నీయే నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత అక్కడ ప్లేసెస్‌కెళ్తే అవి డిసప్పాయింట్ చేయకుండా అవి ఇంకా వేరే లెవెల్‌లో ఉంటున్నాయి. సో, అట్లా మేము సన్‌రైజ్ చూడాల్సిన ప్లేస్‌కి మేము సన్‌సెట్ చూడడానికొచ్చాము. అండ్ సన్‌సెట్ టైమ్ అవుతుంది. ఈ టైంలో మేము పైకి ట్రెక్కింగ్ చేద్దామని అనుకున్నాం. అప్పటికి ఇక్కడ చాలా మెంబర్స్ ఉండే. ఆల్రెడీ పైకి ట్రెక్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉండే. కొందరు ఆల్రెడీ కిందకి దిగుతున్న వాళ్ళు ఉండే. అయితే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ చాలా డేస్ నుండి కొంచెం వాన పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ స్లిప్పరీగా ఉండే అంట. మేము వెళ్ళిన తర్వాత కొన్ని స్టెప్స్ పైకెళ్ళాం అంతే. ఆ తర్వాత లేదు అవ్వదు అని చెప్పేసి మళ్ళీ కిందికొచ్చేసినాం. ఏంటంటే సపోర్ట్ ఉంటేనే వెళ్ళడానికి వస్తదనమాట.
ఈజీగా అయితే వెళ్ళలేము. హాఫ్ వే ఎళ్ళేసి మళ్ళీ వచ్చేసినాం. చాలా జారుతుందక్కడ. బట్ ప్లేస్ అయితే చాలా బావుంది. హై పాయింట్‌కెళ్ళి మనం సన్‌సెట్ జూసి, ఆ పాయింట్‌కి వెళ్ళే దారి కూడా చాలా బావుంది కాబట్టి ఇట్ వాస్ వెల్ స్పెంట్ ఈవినింగ్. మేము రిటర్న్ వచ్చే టైంలో అప్పుడు చినుకులు స్టార్ట్ అయిండే. అండ్ సగం దారిలో ఉన్నప్పుడు చాలా పెద్దగా వర్షం పడింది. ఇంకా అట్లనే తడుస్తూ కొంచెం సైడ్‌కి ఆపుతూ అట్లా వచ్చినాము. అక్కడ పూణే వెళ్తున్నా అనగానే నేను వడపావ్ అవన్నీ స్ట్రీట్ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ లైన్‌గా లిస్ట్ రాసుకున్నా. అందుకని ఈ ప్లేస్‌కెళ్ళినాం. జోషి వడే వాలే. ఫేమస్ ప్లేస్ అంట. అట్లాగే చాలా మెంబర్స్ ఉండే మేము అక్కడికెళ్ళినప్పుడు. బయట సీటింగ్ ఉంది. లోపల కూడా సీటింగ్ ఉంది. అన్ని ప్లేసెస్‌లో నిండిపోయినారు జనాలు. చాలా ఐటెమ్స్ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ ఉండే. ఇంకా ఆ రోజు నైట్ మేము 'రాక్ స్టార్' మూవీ రిలీజ్‌కెళ్ళిండే. సో, నెక్స్ట్ డే మండే కాబట్టి నేను నా ఫ్రెండ్ ఆఫీస్‌కెళ్ళిపోయినాం. మండే రోజు ఎక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ డే మేము జంగ్లీ మహారాజ్ మందిర్‌కెళ్ళాము. అక్కడ ఫేమస్ ఏంటంటే పాతాళేశ్వర్ కేవ్స్ అనమాట. ఈ టెంపుల్‌కి ఆనుకొని పక్కన కేవ్స్ ఉంటాయి. సో, ఈ ప్లేస్ మేము గూగుల్‌లో చూసేసి వెళ్ళామనమాట. అక్కడ యాంబియన్స్ అంతా మంచిగా అనిపించి సరే వెళ్ళొచ్చు అని అనిపించింది. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ మందిర్‌లో జంగ్లీ మహారాజ్‌ది సమాధి ఉంటది. ఎగ్జాక్ట్ ఆ టెంపుల్ పక్కనే పాతాళేశ్వర్ కేవ్స్ ఉంటాయి. అక్కడ శివలింగం ఉంటదనమాట. వీక్ డే కాబట్టి ఇంకా కొంచెం వర్షం పడుతున్న వెదర్ ఉంది కాబట్టి ఎక్కువ జనాలు కనిపియలేదు. కానీ యాంబియన్స్ ఆ చుట్టుపక్కల అంతా కూడా చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ మేము పక్కనే ఉన్న పాతాళేశ్వర్ కేవ్స్‌కి వెళ్తున్నాం. కేవ్స్ అంటే నేను చాలా పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేసినా. అక్కడికెళ్ళిన తర్వాత చాలా ఇట్లా కేవ్స్ ఉంటాయి. మనం చాలా లోపలికి నడవాలి. చాలా ట్రెక్కింగ్ లాగా చేయాలేమో అని అనుకున్నాను. కాకపోతే ఇది ఎట్లా ఉండే అంటే ఒక పార్క్ ఉండి దాంట్ లోపల ఇట్లా చిన్నగా ఒక కేవ్ లాగా ఆల్రెడీ ముందు కేవ్ ఉండేదేమో అన్నట్టు ఉంది. కానీ దాంట్ లోపల ఎక్సైటింగ్ పార్ట్ ఇంకా మంచిగా అనిపించిన విషయం ఏంటంటే ఆ కేవ్‌లో శివలింగం ఇంకా గుడి ఉండే అనమాట. ఆ గుడి ఉండడం వల్ల అది కూడా కేవ్‌లో ఉండడం వల్ల అదొక డిఫరెంట్ వైబ్ లాగా అనిపించింది. దాంతో పాటు ఆ దీపాలు, ఆ చీకట్లో దీపాలుండి ఇంకా అట్లా లింగం ఉండేసరికి చాలా బాగుండే. నేను గుడి లోపలికి ఎంటర్ అయినప్పుడు ఓం నమ శివాయ అంటూ వినిపించిండే. నేను అనుకున్నా ఏదన్నా రికార్డింగ్ పెట్టినారేమో అని అనుకున్నాను. కానీ ఒక అతను అక్కడ మెడిటేషన్ చేస్తున్నాడు. అది కేవ్‌లో అవ్వడం వల్ల చాలా మంచిగా రీసౌండ్ వస్తూ చాలా బాగుండే ఆ టెంపుల్ లోపల వైబ్. సో, నెక్స్ట్ ఏంటి ఫేమస్ నియర్ బై ప్లేస్ ఏంటి అని చూస్తే మాకు ఒకాయామ ఫ్రెండ్‌షిప్ గార్డెన్ అని కనిపించింది. ఇంకా యూట్యూబ్‌లో కూడా చాలామంది సజెస్ట్ చేశారు. ఈ ప్లేస్ బాగుంటది, ఫౌంటైన్ ఉంటది అనేసి. సో, అక్కడికెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ వర్షం పడేలాంటి వెదర్ లాగా ఉండే. మేము సగం వరకి గార్డెన్‌లో తిరిగేసరికి వాన స్టార్ట్ అయిపోయింది. ఆ ఫౌంటైన్ పాయింట్‌కి మేము ఎక్కడికైతే వెళ్ళామో అక్కడికి వెళ్ళేసరికి చాలా వర్షం పడింది. ఆ వర్షం వల్ల ఇంకా మంచిగా అనిపించింది యాక్చువల్‌గా గార్డెన్. లేకపోతే నార్మల్ పార్క్ లాగా అనిపించింది. కాకపోతే ఈ కొన్ని ఎలిమెంట్స్ వాళ్ళు ఎక్స్‌ట్రా యాడ్ చేసినారు. ఫౌంటైన్ గానీ, రాక్స్ పాత్‌వే గానీ అట్లాంటివి మంచిగా అనిపించినాయి. ఒక హైయెస్ట్ ఒక పాయింట్ లాగా ఉందనమాట. ఆ ప్లేస్‌కి వెళ్తే మొత్తం ఒకాయమ గార్డెన్ వన్ సైడ్ మొత్తం కనిపిస్తది ఎట్లా ఉంది అనేసి. ఆ పాయింట్‌కి నడుస్తున్నాము. పైకెళ్ళిన తర్వాత వ్యూ అంతా కూడా అక్కడ ఉన్నప్పుడు చూస్తుంటే చాలా అనిపించింది వీడియో కంటే. ఇంకా ఆల్మోస్ట్ సన్‌సెట్ టైమ్ అయ్యేసరికి మేము పైనుండి కిందకి దిగేసాము. వేరే వే నుండి బయటికెళ్ళాలనమాట. ఆ వేలో నుండి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్న సీన్స్ కూడా అన్నీ చాలా బాగుండే. ఇట్లాంటి చిన్న ఎలిమెంట్స్ అవన్నీ కూడా అనిపించినాయి. డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ట్రీస్ ఉండే, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉండే. ఇట్లా పాత్‌లో వెళ్తున్నప్పుడు వాటర్ ఫాల్ ఇంకా సౌండ్స్ అవన్నీ కూడా చాలా అనిపించినాయి. అవి ఎక్స్‌పీరియన్స్ చేయడానికైతే వెళ్ళొచ్చు. డే 5 మేము ఎక్కడికి వెళ్ళలేదు. తర్వాత డే 6 కూడా వీక్ డే కాబట్టి వర్క్ అయిపోయిన తర్వాత ఆఫీస్ నుండి బయటికెళ్దామనేసి వచ్చాము. హాఫ్ వేలో ఉన్నప్పుడు చాలా వర్షం పడింది. ఇంకా సైడ్‌కి ఆగిపోయాము. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వరకు ఆగిపోయాము. అయితే ఈ ప్లేస్ ఏంటంటే నెక్లెస్ పాయింట్ అంట. ఇది కూడా గూగుల్‌లో చూసే వచ్చాము. మేము అనుకున్నాము నెక్లెస్ పాయింట్ మధ్యలో వాక్‌వే ఉంటది అని. అది రైట్ సైడ్‌లో ఉన్నట్టుగా అనిపించింది. కానీ మేము అక్కడి వరకు వెళ్ళలేదు. చాలా వాన పడేసరికి కొంచెం సేపు ఇక్కడ ఉండేసి వెళ్ళిపోయాం. కాకపోతే ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు ఈ పాయింట్‌ని. ఇక్కడ సన్‌సెట్ బాగుంటదంట. కానీ మేము వచ్చినప్పుడు కొంచెం వాన టైం కాబట్టి అంత ఏం కనిపియలేదు. ఆ రోజు ఈవినింగ్ మేము మా కొలీగ్‌ని కలవడానికి ఒక ప్లేస్‌కెళ్ళాము. అక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా కనిపించాయి. ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చూస్తే దాబేలి కనిపించింది. అది కూడా ట్రై చేసిన ఫస్ట్ టైం. అట్లనే పనీర్ కుల్చా ఇంకా రబ్డీ ట్రై చేసిండే. అన్నీ బాగుండే. డే 7 మేము మా ఇంకొక కొలీగ్‌ని కలవడానికి వెళ్ళాము. ఇంకా వేరే ప్లేసెస్‌కేం వెళ్ళలేదు. అందుకే ఏం క్లిప్స్ తీయలేదు.
డే 18 పూణే. ఈరోజు సాటర్డే అనమాట. సో, వీకెండ్ కాబట్టి ఎక్కడికైనా చాలా లాంగ్ వెళ్దాం అనుకోని మేము లోనావ్లా ప్లాన్ చేసినాం. మార్నింగ్ లేవగానే ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ ఒక 4-5 ఆ టైంలో లేసి లోనావ్లాకి బయలుదేరిపోయినాం. వెదర్ కూడా చాలా బాగుండే. మేము వెళ్ళే ముందే కొంచెం వాన పడిందనుకుంటా. అందుకనే రోడ్స్ అన్నీ కొంచెం పచ్చి పచ్చిగా ఉండే. వెళ్ళే దారి అంతా కూడా హైవేనే ఉండే. కాకపోతే ఎప్పుడైతే మనం లెఫ్ట్ టర్న్ అయ్యి చిన్న రోడ్స్‌కి వెళ్తామో అక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది. బైక్స్‌లో వెళ్ళినాం కాబట్టి ఈ రోడ్స్ అన్ని ఇట్లా కొంచెం వాన వల్ల ఖరాబ్ అయిండే అనమాట. అది తప్ప మిగతా రూట్ అంతా కొంచెం బానే ఉండే. సో, ఇది దాటేసి వెళ్ళిన తర్వాత మేము డెస్టినేషన్‌కి అయితే చేరుకున్నాం. మేము ఫస్ట్ వెళ్తున్న ప్లేస్ లోహగఢ్ ఫోర్ట్. సో, అక్కడికి లోహగఢ్ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్‌కి వచ్చేసి అక్కడ నుండి బై వాక్ కూడా అందరు ట్రెక్ చేస్తూ వచ్చేస్తారు. మధ్య మధ్యలో ఇట్లా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే చాలా ఎక్సైటింగ్ అనిపించిండే. వాటర్ ఫాల్స్ చాలా పెద్దగా ఉంటాయంట యూజువల్‌గా. కానీ మేము వెళ్ళినప్పుడు అప్పుడప్పుడే కొంచెం స్టార్టింగ్ వర్షాలు కాబట్టి ఎక్కువ వాటర్ ఫాల్స్ కనిపించలేవు. కొంచెం జనాలు తక్కువున్న ప్లేసెస్‌లో మధ్య మధ్యలో ఆగి మేము వాటర్ ఫాల్స్ దగ్గర ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఇట్లా సైడ్‌కి చాలా డిఫరెంట్ ఫోర్ట్స్ ఉంటాయి. మనం అట్లా అన్నీ కవర్ చేసుకుంటూ పోతే వన్ డే సరిపోదు అనేసి మేము స్పెసిఫిక్‌గా కొన్ని లొకేషన్స్ మాత్రమే ఫిక్స్ అయ్యి వెళ్తున్నాము. లోహగఢ్ ఫోర్ట్‌లో కూడా చాలా ట్రెక్కింగ్ ఉంటది పైకి. అందుకని తొందరగా వెళ్తే మనకి జనాలందరూ వచ్చేలోపే మనం పైకెళ్ళిపోవచ్చు ట్రెక్ చేస్తూ అనేసి ఫాస్ట్‌గా వెళ్ళాం. మేము 9:30 ఆ టైం కల్లా చేరుకున్నాము లోహగఢ్ ఫోర్ట్‌కి. పైకెక్కడానికి మాకు 30 మినిట్స్ పట్టింది. వెళ్తున్నప్పుడు లెఫ్ట్‌లో, రైట్‌లో ఫుడ్ స్టాల్స్ పెడతారు. అందులో నేను మోస్ట్‌లీ మ్యాంగోస్, మ్యాగీ, స్వీట్ కార్న్ అట్లాంటివి చూషినా. కింద నుండి పై వరకు కూడా ఎండ్ వరకు కూడా మొత్తం స్టెప్సే ఉంటాయి. స్టెప్స్ ఎక్కడమే ఉంటది. మధ్య మధ్యలో కొంచెం ఇట్లా సీనరీ కనిపిస్తూ ఫోటోస్ దిగొచ్చు అనేలాంటి ప్లేసెస్‌లో కొంచెం ఆగి ఫోటోస్ దిగి మళ్ళీ పైకెళ్ళిపోయినాం. పైకి కొంచెం హాఫ్ వే వెళ్ళే వరకు స్టెప్స్ అయితే ఏం ప్రాబ్లమ్ అవ్వలేదు. కాకపోతే కొంచెం వాన పడిన వాటర్ ఉంటాయి గదా! అవి కొంచెం ఫ్లో అవుతున్న ప్లేసెస్‌లో మాత్రం కొంచెం స్లిప్పరీగా అనిపిచ్చింది. హాఫ్ వే వరకు ఓకే. హాఫ్ నుండి కొంచెం వాటర్ వాటర్ లాగా ఉండే. ఆల్మోస్ట్ పైకొచ్చేసినాం. ఈ పాటికి అందరూ ఫస్ట్ స్టెప్స్ దగ్గర స్టార్ట్ అవుతున్నారు. ఎక్కువ మెంబర్స్ వచ్చారు ఈ టైంకి. ఈ ప్లేస్‌కి ఫ్రెండ్స్‌తో వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం ఆ వాక్‌వేలో గూడా చాలా మంచిగా అనిపిస్తది. పైకెళ్ళిన తర్వాత మనం కావాలంటే ఈ ప్లేస్ వరకే ఆగిపోయి మళ్ళీ కిందికి రావచ్చు. కానీ మొత్తం ఎంటైర్ వ్యూ చూడాలి అంటే పై వరకు వెళ్ళాలి. ఇక్కడే లోహగఢ్ ఫోర్ట్ పక్కన లోహగఢ్‌ది లేక్ కూడా ఉంటది. పైనుండి ఆ లేక్ వ్యూ ఇంకా క్లౌడ్స్ అవంతా గూడా చాలా బావుంటది. వర్షం ఎక్కువ పడుతున్న సీజన్‌లో వస్తే ఇక్కడ ఈ స్టెప్స్ అన్నీ కూడా ఫుల్ వాటర్ ఫ్లో ఉంటది. ఇప్పుడు మనం లోహగఢ్ ఫోర్ట్ అని చూస్తే ఆల్రెడీ వాన పడినప్పుడు వ్యూ ఎట్లా ఉంటదో అవన్నీ కూడా ఉన్నాయి. అది కొంచెం డేంజరస్ అనిపిస్తది. ఇప్పటికే ఈ వాటర్‌కే స్లిప్పరీగా ఉండే. ఇంకా సేమ్ స్టెప్స్‌తో మేము కిందకైతే వచ్చేసినాం. నెక్స్ట్ మేము వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ బూషి డ్యామ్. ఇక్కడ ఫోర్ట్స్ చాలా ఉండే గానీ, మేము మళ్ళీ నడవాలని అనుకోలేదు. ఆల్రెడీ ఇక్కడ చాలా నడిసినాం గాబట్టి. సో, బూషి డ్యామ్ ప్లేస్‌లో ఏంటంటే, మేము స్టెప్స్ నుండే ఇట్లా వాటర్ వస్తది. అక్కడికెళ్ళాము. వెళ్ళగానే చాలా వాన పడింది. ఆల్సో డ్యామ్‌లో ఎక్కువ వాటర్ లేవనన్నారు. అయినా సరే అనేసి మేము అట్లనే ఎళ్ళినాము. ఎళ్ళిన తర్వాత చూస్తే అక్కడ నిజంగానే అసలు వాటర్ లేదు. డ్యామ్ గూడా చాలా దూరం ఉండేసరికి అసలిక్కడ కొన్ని వాటర్ గూడా రాలేదు. యూజువల్‌గా అయితే ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి గదా! అదంతా ఫుల్‌గా వాటర్ ఉంటే అక్కడ కూర్చుంటారనమాట. వాటర్ ఇక్కడి వరకు లేవు అనే డిసప్పాయింట్‌మెంట్ ఉన్నా గానీ, మేమక్కడ వానలో అవంతా గూడా కొంచెం ఎంజాయ్ జేసినాం. లేకపోతే అక్కడ నుండి వాటర్ అన్నీ గూడా ఇక్కడ ఫ్లో అవుతుంటే చాలా మంచి వ్యూ లాగా ఉంటుండే. ఆ ప్లేస్ తర్వాత ఇంకా మేము లంచ్ చేద్దామని బయలుదేరుతున్న టైంలో రైట్ సైడ్‌లో, లెఫ్ట్ సైడ్‌లో చాలా వాటర్ ఫాల్స్ అయితే కనిపించినాయి. ఇప్పుడే వాన పడింది కాబట్టి ఇంకొంచెం ఫ్లో పెరిగింది.
మేము తినడానికి సాద్బారాకెళ్ళాము. ఇది చాలా ఫేమస్ అంట అక్కడ. లోనావలా ఎళ్తే ఇక్కడ పక్కా ఎళ్ళండి అనేసి మాకు చెప్పారు. యాంబియన్స్ కూడా చాలా బావుండే. ఫుడ్ ఎట్లుంటదో అని అనుకున్నాం కానీ చాలా టేస్టీగా ఉండే. వర్త్ ద హైప్ అనిపిచ్చింది. మంచిగా ఫుడ్ తినేసి అక్కడ నేను ఒక డ్రింక్ ట్రై చేసిన. సోల్ కడి అంటారంట. అది ఒక ఫ్రూట్ అండ్ కోకోనట్‌తో చేస్తారంట. చాలా బావుండే. ఇంకా అక్కడ దగ్గరలో మ్యాప్రో ఉంటే మ్యాప్రో గార్డెన్‌కి వెళ్ళిపోయినాం. సో, మ్యాప్రోలో తెలిసే ఉంటది. ఇక్కడ మిల్క్ షేక్స్ కానీ, కుకీస్, చాక్లెట్స్, జామ్స్ అవన్నీ కూడా నచ్చినవి తీసుకోవచ్చు. ఇట్లా టేస్ట్ చేసి తీసుకునేవి ఇక్కడ సైడ్‌కే ఉంటాయి. మనకి సెపరేట్‌గా బిల్లింగ్ సెక్షన్ ఉంటది. సో, నచ్చినవి తీసుకొని ఎళ్ళొచ్చనమాట. సో, అవి కొన్ని ట్రై చేసి తీసుకొని అండ్ అక్కడ మ్యాప్రో గార్డెన్ గూడా తిరిగేసి వచ్చేసినాం. డే 9 ఇన్ పూణే. ఇది సండే. ఈరోజే నేను లాస్ట్ డే పూణేలో ఉండడం. ఈరోజు నైట్ నేను బస్‌కి వచ్చేసేయాలి. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి మేము సాత్విక్ మిసిల్‌కెళ్ళినాం. ఇంకా నా ఫ్రెండ్‌కి బాయ్ చెప్పేసి హైదరాబాద్ వచ్చేసా. ఈ 9 డేస్ అయితే నేను మర్చిపోను. ఎందుకంటే నేను ప్లేసెస్ ఏవి చూసినా, ఏం చేసినా అనేది నేను పక్కకు పెట్టేస్తే ఐ వాంటెడ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మై ఫ్రెండ్. సో, అదైతే జరిగింది. ఏవైనా కొన్ని ప్లేసెస్ అయినా ఈ వీడియోని చూసి మీరు పూణే వెళ్ళినప్పుడు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.